చిత్తశుద్ధి ఉంటే ఈ దేశానికి విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తిని బర్తరఫ్ చేయాలి, లేదా తాను రాజీనామా అయినా చేయాలి. తద్వారా దీన్ని సిబిఐకి ఇచ్చాము, ఇంకొకరికి ఇచ్చాము కాదు. అసలు సిబిఐ దగ్గర నుంచి మొత్తం అన్ని సమస్యలు కూడా ఎవరైతే అక్రమాలకు నాయకత్వం ఇస్తున్నారో వారి చేతుల్లోనే ఉన్నాయి. ఆ నేపథ్యంలో సుప్రీం కోర్టులో ఉన్నటువంటి సిట్టింగ్ జడ్జి చేత మంత్రి రాజీనామా చేసి దీన్ని చేయాలి. రాజస్థాన్ లో ఈ పేపర్ లీకేజ్ అయిందన్నా, హర్యానాలో గత సంవత్సరంలో లీకేజ్ అయిందన్నా, బీహార్ లో లీకేజ్ అయిందన్నా, ఈ 3 రాష్ట్రాల్లో కూడా బీజేపీ ప్రభుత్వమే అధికారంలో కొనసాగుతా ఉంది. కాబట్టి దాదాపు 40 లక్షల కోట్ల రూపాయలకు ఈరోజు ఇది పెద్ద మార్కెట్, ఒక మాఫియా లాగా తయారైనటువంటిది. అందులో రాజస్థాన్ అనేటువంటి చోట, కోట అనేటువంటి ప్రాంతంలో మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి వాళ్ళు, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఏమైతే మెడికల్ మాఫియాకు సంబంధించినటువంటి ఎంట్రన్స్ నిర్వహించేటువంటి అక్కడ కోచింగ్ సెంటర్ ఉన్నాయో అక్కడ అవన్నీ కూడా లొకేట్ అయినటువంటిది ఉంది. కాబట్టి ఇది కేవలం ప్రభుత్వము పెద్దల యొక్క సహకారం లేకుండా ఈ పేపర్ లీకేజ్ అనేటువంటిది సాధ్యం కాలేదు. కాబట్టి ప్రభుత్వం తక్షణం మంత్రి బర్తరఫ్ చేయాలి, లేదా రాజీనామా చేయాలి. సుప్రీంకోర్టు జడ్జి చేత విచారణ జరిపించాలని చెప్పి మేము సిపిఐగా డిమాండ్ చేస్తా ఉన్నాం.